ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేత మీరు ఏమయ్యారు? రక్షించబడి ఉన్నారు. అంతకుముందు ఎలా ఉన్నారు? చచ్చిన వారిగా ఉన్నారు. దేని చేత చచ్చారు? దేని చేత చంపబడ్డాము అంటే పాపముల చేత, అపరాధముల చేత, మన యొక్క పాపపు స్వభావం చేత, మన యొక్క పాపపు ఆలోచనల చేత, మన యొక్క పాపపు క్రియల చేత మనం ఏమైపోయాము అంటే చచ్చిన వారిగా ఉన్నాం. అదేంటండి? మనం బ్రతికే ఉన్నాం కదా, మాట్లాడుతున్నాం కదా, అప్పుడు మాట్లాడుతున్నాము, ఇప్పుడు మాట్లాడుతున్నాము. యేసు ప్రభుని తెలుసుకోక ముందు బ్రతికి ఉన్నాము, యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత కూడా అట్లాగే బ్రతికి ఉన్నాం. మనం ఎప్పుడు చచ్చిపోయాము అని అంటే, మనం చచ్చిపోయింది ఏ విషయంలో చచ్చిపోయాము అంటే అంతకు ముందు దేవుని విషయంలో మనం చచ్చిపోయాం. దేవుని విషయంలో, మేలు చేసే విషయంలో, నిజ దేవుని ఆరాధించే విషయంలో మనం చచ్చిపోయాం. ప్రభు యేసు క్రీస్తు వద్దకు రాకముందు మనం పాపంలో బ్రతికే వాళ్ళం, పాపం చేసే వాళ్ళం, పాపం యొక్క అధికారం కింద మనం ఉన్నాం. మనం పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడే మనసు మనకి లేదు. పాపం చేసినప్పుడు దాన్ని ఒప్పుకునే మనసు మనకి లేదు. మనం పాపం చేస్తే దాన్ని కప్పుకొని మనం పాపం చేయలేదు, తప్పు చేయలేదు అన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళం. కానీ ప్రభు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు పాపం చేస్తే ఏం చేస్తున్నాం చెప్పండి? దానిని తప్పుకొనకుండా ఒప్పుకుంటున్నాం. అయ్యో ఈ తప్పు నీకు చేశాను కదా, వెంటనే నీకు దేవునికి క్షమాపణ అడగాలి, దేవుడి దగ్గర ఇది ఒప్పుకుని నన్ను నేను కడుక్కోవాలి, దీనికి దూరంగా ఉండాలి అని చెప్పి పాపం చేసినప్పుడల్లా భయపడుతున్నాం. ఎవరికి? దేవుడికి భయపడుతున్నాం. అంతకుముందు భయం లేదు. పాపం చేస్తే భయం లేదు, తప్పు చేస్తే భయం లేదు. నేను ఒక్కడే చేస్తున్నానా? ఈ ఊర్లో ఇంకెవరు తప్పు చేయట్లేదా? నేను ఒక్కడే చేస్తున్నానా? పాపం ఇంకెవరు చేయట్లేదా? ఈ విధంగా మాట్లాడేవారు, ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఎప్పుడైతే ప్రభు యేసు క్రీస్తు దగ్గరికి మనం వచ్చామో ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి? పాపం చేయడానికి భయపడుతున్నాము. పాపం చేస్తే దేవుడు ఊరుకోడు అని చెప్పి కూడా పాపం చేయకుండా ఉండాలని కూడా జాగ్రత్త పడుతున్నాం. ప్రభు సన్నిధిలో ఏమని ప్రార్థన చేసుకుంటాం? అయ్యా పాపానికి మమ్మల్ని దూరంగా ఉంచండి అయ్యా, కీడుకు మమ్మల్ని దూరంగా ఉంచండి అయ్యా, దుష్టుడికి మాకు దూరంగా ఉంచండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాం. అంతకుముందు ఈ ప్రార్థన మనం చేసుకున్నామా? అంతకుముందు మనకి ఈ ప్రార్థన వచ్చా? రాదు. ఎందుకు రాదు అంటే అప్పుడు ఏ విషయంలో, అక్కడ ఏ స్థితిలో ఉన్నాము అంటే చచ్చిన స్థితిలో, అంటే ప్రార్థించలేని స్థితిలో ఉన్నాం, పాపమును ఒప్పుకునే స్థితిలో ఉన్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు తన వాక్యము ద్వారా, తన సువార్త ద్వారా మనల్ని దర్శించాడో, మనలోకి జీవం వచ్చిందో, ఇప్పుడు మనం ఏమయ్యాం చెప్పండి? బ్రతికి ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడి మనము ముందుకు సాగుతున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దానిని అన్నాడు, ఏమన్నాడు? ఒకప్పుడు మనం అంధకార సంబంధమైన చీకటిలో అధికారంలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంట? విడుదల చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేశాడు చెప్పండి? విడుదల చేశాడు. ఎవరైతే ప్రభు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి తమ దోషములు, అపరాధములు ఒప్పుకొని ప్రభు యేసు క్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరికీ ఏ విడుదల కలిగింది అంటే అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల కలిగింది. వారి మీద పాపములకు అధికారం లేదు, వారి మీద చీకటికి అధికారము లేదు, వారి మీద దురాత్మకు అధికారము లేదు, వారి మీద ఎటువంటి శాపములకు అధికారము లేదు. ఎందుకంటే చీకటి సంబంధమైన ప్రతి పరిస్థితి నుంచి వారు విడుదల పొందుతున్నారు. ఇది నువ్వు నమ్ముతున్నావా? ఇది నువ్వు నమ్ముతున్నావా? ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో అప్పుడే నాకు ఏం కలిగింది? అంధకార సంబంధమైన ప్రతి విధమైన అధికారం నుండి నాకు విడుదల కలిగింది. నా మీద పాపానికి ఎటువంటి అధికారం లేదు, నా మీద ఎటువంటి శాపం పని చేయలేనే చేయగలను. నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మి దేవుని స్తుతిస్తే దేవుని మహిమ చూస్తావు. ఏంటయ్యా మహిమ అంటే నువ్వు నమ్మినట్టుగానే ఏ పాపం నిన్ను ఏడుబడి చేయదు.
పాపని ఆలోచనలోకి వస్తే చాలు అసహించుకుంటావు. పాపని ఆలోచనలో పుడితే చాలు నువ్వు దాన్ని అసహించుకుంటావు. పాపం చేయడానికి ఏమాత్రం కూడా నీ చేతులు నీ కాళ్ళు పరిగెట్టవు. పాపానికి దూరంగా ఉండడానికి ఇష్టపడతావు. పాపం చేయడానికి ఏమాత్రం నీకు మనస్సు రానే. ఎంతమంది నిన్ను ప్రేరేపించినా దాని మీద నీకు అసహ్యమే కలుగుతుంది తప్ప దాని మీద నీకు మనస్సు కొట్టదు. పాపం చేయడానికి భయపడతావు. దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమించడానికి మనసు పదే ఆతృత పడుతూ ఉంటది. దేవుని కనపరచడానికి, దేవునికి ఇష్టంగా జీవించడానికి నీ మనసు పదే ఇష్టపడుతూ ఉంటది. నీ కాళ్ళు దేనికి పరిగెడతాయి, నీ చేతులు దేనికి పరిగెడతాయి అంటే నా దేవుని సన్నిధికి నేను వెళ్ళి నా దేవుని నేను ఆరాధన చేయాలి, నా దేవుని నేను ప్రేమించాలి, నా దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి అని చెప్పి ఏమంటే దేవుని మహిమను ఆ విధంగా నువ్వు చూస్తావు. ఈ పాటికి మీరు ఆ మహిమను చూస్తూ ఉన్నారు. ఈ పాటికి మీరు ఆ మనస్సు కలిగి ఉన్నారు. యేసు నామమున ఆ మనస్సుతోనే మీరు ఎక్కడికి వచ్చారు? ప్రభు సన్నిధికి వచ్చారు. పాపం చేసే వాళ్ళైతే ఎక్కడ ఎందుకుంటారు? పాపంలో జీవించే వాళ్ళైతే ఎక్కడ ఎందుకుంటారు? పాపానికి లోపడే వాళ్ళైతే ఎక్కడ ఎందుకుంటారు? మీరు పాపాన్ని అసహించుకుంటున్నారు కాబట్టి, మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను దేవుని ప్రేమించి ఇక్కడికి వచ్చాను అంటే నిజమండి, మీరు చెప్పింది నిజమైన అన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నిజంగా అర్థమయ్యబడుతున్నారా? ఏమంటే నిజంగా నేను చెప్పింది నిజమేనా? మీరు నిజంగా దేవుని ప్రేమించి దేవుని మందిరానికి వచ్చారో నేనైతే నమ్ముతున్నా నిజమని. నమ్మని వారిని అడుగుతున్నా, ఏం చేయండి ఇప్పుడు మీరు కూడా నమ్మండి. దేవునికి స్తోత్రం. మనం ఎవరని చెప్పండి? అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించబడి ఇప్పుడు మనం ఎవరయ్యా? మన ఐడెంటిటీ ఏంటి అంటే, మన ఆధార్ కార్డ్ ఏంటి అంటే ఏమండి? పరలోక రాజ్య నివాసులం. ప్రభు యేసు క్రీస్తు యొక్క రాజ్య నివాసులు. మన నివాసులు ఇక్కడ లేదు. ఎక్కడ నువ్వు గుడిలో ఉన్నా, పెళ్లిలో ఉన్నా, బంగారు పెంకులో ఉన్నా, మిద్దులో ఉన్నా, 2 అంతస్తులు మేడలో ఉన్నా, ఎక్కడున్నా నీకు ఇబ్బంది ఏం లేదు. మిద్దులో ఉంటే పొంగిపోవద్దు, పాకలో ఉంటే పొంగిపోవద్దు. దేనికి నువ్వు దిగులు చెందవు. ఎందుకంటే నీ నివాసం ఎక్కడ కానీ కాదు. మన నివాసాలు ఎక్కడున్నాయి అంటే ప్రభు యేసు క్రీస్తు రాజ్యములు ఉన్నాయి. అవి శాశ్వతమైనవి. ఇక్కడ ఏ నివాసం అనుకున్నా ఏదో ఒక రోజున వాటిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసిన పరిస్థితి. శాశ్వతమైన నివాసము యేసు ప్రభు రాజ్యంలో మనకుంది. ఆ రాజ్యానికి మనం ఎవరు అంటే నివాసులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎంత గొప్పవాడు అంటే అన్ని నామముల కంటే పరిణామము కలిగిన వాడు, మరణాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళును విధించిన వాడు, సర్వ సృష్టిని సృజించిన వాడు. ఈ లోకంలో అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా చెప్పండి? అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? గొప్పవారు చాలా మంది ఉన్నారు, కానీ ఆ గొప్పవారు అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఒకే ఒక్కడు భూమి పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు ఒకే ఒక్కడు, ఆయనే సర్వ సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి మనం ఎవరమయ్యా అంటే నివాసులమై ఉన్నాము. కాబట్టి ఈ సముద్రపాలెం గ్రామానికి మీరు సరిపెట్టుకుంటారేమో. ఈ సముద్రపాలెం గ్రామంలో మంచి ఇల్లు ఉంటే చాలండి, 2 ఎకరాల పొలం ఉంటే చాలండి, 2 బిడ్డలు ఉంటే చాలండి, మంచి ఉద్యోగం ఉంటే చాలండి, మంచి వ్యాపారం ఉంటే చాలండి, అందమైన ఒక మంచి భార్య ఉంటే చాలని మీరు ఇక్కడికే సరిపెట్టుకుంటున్నారేమో. ఏమంటే కాదు, మనం ఇక్కడ సరిపెట్టుకునే వాళ్ళం కాదు. మనం దేని కొరకు సిద్ధపడాలి అంటే దేవుని రాజ్యం కొరకు. కారణం మనం ఎవరు? దేవుని రాజ్య నివాసం. దేవునికి స్తోత్రం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా దేవుడు చెప్పండి. మా దేవుడు ఇంటికి ఎంత దూరం చెప్పండి? గట్టిగా కిలోమీటర్ ఉండదు. మా ఇల్లు ఇక్కడికి కిలోమీటర్ పైన ఉంటుందేమో. ఏమండి ఇప్పుడు ప్రార్థన కాబట్టి వచ్చాను. ఎక్కడి నుండి వచ్చాను? మా ఊరి నుంచి. మీ ఊరు సముద్రపాలెం వచ్చాను. మా ఊరు పోతవరం నుంచి ఏ ఊరు వచ్చాను?
మీరు కూడా వచ్చారు. ఇప్పుడు సముద్రపాలన వచ్చినంత మాత్రమే నాకు సముద్రపాలన అయిపోతా, నేను సముద్రపాలన వాసన అయిపోతానా? నా ఆధార్ కార్డు ఏం చూపిస్తుంది? ఆధార్ అడ్రస్ చూపిస్తుంది. కానీ ఇక్కడ నేను ఎందుకు వచ్చాను? వాక్యం చెప్పడానికి వచ్చాను. వాక్యం చెప్పిన తర్వాత నేను ఏం చేస్తాను? మళ్ళీ తిరిగి నా అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. మనం కూడా అంతే. మనది ఇక్కడ కాదు, ఐడెంటిటీ ఎక్కడ చెప్పండి? మనం దేవుని రాజ్య నివాసం. అక్కడి నుండి ఇక్కడికి పని మీద వచ్చాం, ఈ భూమి మీదకి పని మీద వచ్చాం. ఈ భూమి మీద ఈ సముద్రపాలెం గ్రామంలో ఒక పని మీద దేవుడు మనల్ని పంపించాడు. ఈ పని చూపించుకుని ఈ పని మనము నమ్మకంగా చేసి ఏం చేయాలి చెప్పండి? మరలా మన రాజ్యాన్ని మనము వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ దాని గురించి చింతవద్దు, ఇక్కడ దాని గురించి దిగులవద్దు. మనం ఎవరు అంటే దేవుని రాజ్య నివాసులు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని రాజ్య నివాసులమైన మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? మీరు గట్టిగా చెప్తే నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయని. మీరు గట్టిగా చెప్పలేదు అనుకోండి, నా మాట మీకు అర్థం కావట్లేదు. చెప్పండి. దేవుని రాజ్య నివాసులు ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడితే సరిపోతా? ఏం చేయాలి చెప్పండి? మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరో చెప్పండి. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి, మన ఎవరో చెప్పండి, మన ఎవరో చెప్పండి. అది అంత సంతోషంగా చెప్పలేని మాట, అది అంత ఆనందంగా చెప్పలేని మాట. అది ఏమండి? ఇప్పుడే ప్రభు రాత్రి వస్తే ఏమవుతుందని చెప్పండి? అక్కడ వెళ్ళిపోతాం. ఏమంటే శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన నివాసం. చెప్పండి, మన ఎవరం? ఎవరం? ఆ మాటకి దెయ్యం కూడా భయపడదు. ఆ మాటకి దెయ్యం కూడా భయపడదు. దెయ్యం భయపడాలని మనం ఎలా చెప్పాలి? కాన్ఫిడెంట్గా, నమ్మకంగా చెప్పాలి. డౌట్గా మీరు ఎలా చెప్తున్నారంటే ఏదో డౌట్గానే చెప్తున్నారు. డౌట్గా చెప్పొద్దు. యేసు క్రీస్తులో మీరు విశ్వాసం నుంచి మీరు రక్షించబడ్డారా? రక్షించబడితే మనం ఎవరో దేవుని రాజ్య నివాసులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే సిద్ధపడాలి. మనతో ఉన్న వారిని సిద్ధపరచాలి. ఓకే, దేని కొరకు మనం సిద్ధపడాలి? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 64వ వచనం. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, వెంటనే మీరును సిద్ధముగా ఉండేది. దేవునికి స్తోత్రం. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండేది. ఎవరి కొరకు మనం సిద్ధంగా ఉండాలి? మనుష్య కుమారుడు యొక్క రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడంట? పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తేదీ, పలానా గంట వస్తాడని చెప్తున్నాడు ఆయన. మీరు ఏమంటున్నాడు? మీరు అనుకోని గడియలో వస్తాను నేను. అంటే మనము వచ్చే నెల 24న వస్తాడని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన రాడు. లేకపోతే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 29న వస్తాడు అనుకున్నాం అనుకోండి, ఆయన రాడు. మనము అనుకోని గడియలోనే ఆయన వస్తాడు. ఎవరు అనుకోరంట పలానా ఈ రోజు వస్తాడని చెప్పి ఎవరు అనుకోరంట. అటువంటి అనుకోని గడియలో ఆయన వస్తాడు. ఎవరు? మనుష్య కుమారుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనం అనుకోని గడియలో ఆయన వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని రాజ్య నివాసులమైన మనము సిద్ధముగా ఉండాలి. మనతో ఉన్నవారిని ఏం చేయాలి చెప్పండి? సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. మరి సిద్ధపడాలి అంటే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును. అంటే ప్రభువు అక్కడ జరుగుతుంది కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి. మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి. మరి సిద్ధంగా ఉండాలి అంటే దేవుని మహాకృప ఏంటి అంటే ప్రభువు యేసుక్రీస్తు 2 రకాల సూచనలు మనకు తెలియజేశాడు. ఆయన వాక్యంలో మనము సిద్ధపడి ఉన్నట్లుగా ఏమాత్రం కూడా తప్పిపోకుండా విడవబడకుండా ఆయన రాత్రిలో ఎత్తబడినట్లుగా యేసు ప్రభు ఏం చేశాడు అంటే వాక్యంలో 2 రకాల సూచనలు దేవుడు తెలియజేశాడు. ఒక రకమైన సూచనలు ఏంటి అంటే యేసు ప్రభు రాకడ సమీపంలో, ఆ రాకడ సమీపంలో జనుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియజేశాడు. రెండోదిగా భౌగోళిక పరిస్థితులు, అంటే ఈ భూమి మీద ఉన్న ప్రపంచ దేశాల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆయన తెలియజేశాడు. ఒకసారి ఆ 2 సూచనలు చూద్దాం. చూసినట్లయితే మనకి కొంత ఆలోచన సిద్ధపాటు అనేది కలుగుతుంది. ఒకసారి చూద్దాం. చూడండి, మొదటిగా యేసు ప్రభు రాకడకు సమీపంలో ఆ కాలంలో జనులు ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే లోకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనం 26 నుంచి చదువుకుందాం. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లి గీయబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారునికి రాకడ ముందు ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నోవాహు కాలంలో ఏమొచ్చింది చెప్పండి? జల ప్రళయము ఏమొచ్చింది చెప్పండి? వచ్చిందా? నిజంగా వచ్చిందా జలప్రళయం? జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు ఆనాటి కాలంలో మనుషులు చాలా మంది కూడా, నోవాహు కుటుంబం తప్ప మిగతా వారందరూ కూడా ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు. ఆ జలప్రళయము రాకముందు ప్రజలు ఎలా ఉన్నారంట? తినొచ్చు, రాగొచ్చు, పెళ్ళాడుచు, అంటే 2 పనులు. అప్పుడు ఏంటా పనులు? ఒకటి తినడము, త్రాగడం, ఇంకోటి పెళ్లికి ఇచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం. 2 పనులు ప్రధానంగా ఉన్నాయి అప్పుడు. ఇంకా వేరే పని మీద వాళ్ళకి దృష్టి లేదే. అంటే అప్పటి కాలంలో వారి ప్రధానంగా వారి ఉద్దేశం దేని మీద ఉండేది అంటే వారు కష్టపడినా, ఉద్యోగం చేసినట్టు, ఉద్యోగం లేవనుకోండి, అర్థమడానికి చెప్తున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినా వారికి ఉద్దేశం ఏంటి అంటే వారి సంపాదన అంతా ఆ రోజు ఏం తిందామా, ఏం తాగుదామా, లేకపోతే మన అమ్మాయికి ఎవరినిచ్చి చేద్దామా, మన అబ్బాయికి ఎవరు చూసుకుందామా. మనుషుల యొక్క మనసంతా దేని మీద ఉండేది అంటే ప్రధానంగా తినడం, త్రాగడం మీద, పెళ్లికి ఇచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం మీద ఉండేది. దేవుడి మీద కానీ, దేవుని యొక్క ప్రణాళిక మీద కానీ, దేవుని పట్ల భక్తి మీద కానీ ఏ మాత్రం ఉండేది కానీ కాదు. ప్రధానంగా వారి ఉద్దేశం అంతా ఆనందించడానికే, ఈ లోకంలో సుఖించడానికే ఉండేది తప్ప దేవుడి గురించిన ఆలోచన వారికి ఉండేది కాదు. ఎప్పుడు? జలప్రాయము రాకముందు. ఇప్పుడు కూడా మనుషులు, అంటే ప్రభు యేసుక్రీస్తు రాకడ సమీపంలో కూడా మనుషులు ఎలా ఉంటారంట? అట్లాగే ఉంటారు. యేసు ప్రభు రాకడికి ముందు ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి? అట్లాగే ఉంటారు. ఎట్లా ఉంటారు? తినడము, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లించుకోవడం. ఒకసారి ఆలోచించండి. మన చిన్నప్పుడు, ఇప్పుడు ఒకసారి పరిస్థితులు ఆలోచించండి. మన చిన్నప్పుడు ఉదాహరణ చెప్తున్నా, మన గోదావరంలో
మెయిన్ రోడ్డు మీదకి వెళ్తే సరైన టిఫిన్ హోటల్ కనిపించేది కాదు, సరైన టిఫిన్ హోటల్ కనిపించేది కాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, పోతడానికి ఆ చివర అటో దాబా ఇటో దాబా, అటో రెస్టారెంట్ ఇటో రెస్టారెంట్. ఒకప్పుడు ఉన్నాయి అవి, అప్పుడు లేవు. ఇప్పుడు ఏమని చెప్పండి, మనం పోతవరంలో దాబాలు, రెస్టారెంట్లు, హోటళ్ళు, భోజన హోటళ్ళు. కాబట్టి మన పోతవరం గ్రామంలోనే కాదు, మొత్తం దేశమంతటా ఏం పెరిగిపోయి అంటే రెస్టారెంట్ కల్చర్ పెరిగిపోయింది. అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఒకప్పుడు ఈ వ్యాపారం ఉండేది కాదు, ఇప్పుడు వ్యాపారం ఏంటి అంటే రెస్టారెంట్లే పెద్ద వ్యాపారం. అంటే జనులు దేని మీద ఆసక్తి చూపిస్తున్నారు అంటే తినడం త్రాగడం మీదే ఆసక్తి చూపిస్తున్నారు. మా చిన్నప్పుడు బయట వాటికి వెళ్ళి నేను ఇడ్లీ తెచ్చుకోవడానికి భయపడేవాళ్ళు. ఒరే మనం బయటికి వెళ్ళి ఇడ్లీ అలా తెచ్చుకోకూడదురా, ఇంటికన్నా చేయింది అనుకుంటారా అనేవాళ్ళు. అంటే బయటికి వెళ్ళి నేను ఇడ్లీ కొనుక్కోవడం అంత నామోషి తక్కువ, ఇంటికన్నా చేసుకోలేక వాటికి వెళ్ళి తింటున్నారా అని అనుకుంటారని చెప్పి టిఫిన్కి బయటికి అందించేవారు కాదు. ఇప్పుడు ఏమవుతుంది, బయటికి వాటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకోకపోతే తప్పు. ఏమండి, వాటిలో తినకపోతే, రెస్టారెంట్కి వెళ్ళకపోతే, ఎప్పుడైనా నన్ను పెళ్ళి అయిన తర్వాత ఒక రోజున రెస్టారెంట్కి తీసుకెళ్ళావా? ఆ ఆవిడని చూడు ఎలా తీసుకెళ్తున్నాడు, వారానికి ఓ రెస్టారెంట్, కనీసం నన్ను భోజనం హోటల్ కన్నా తీసుకెళ్ళావా? ఇప్పుడు సమస్య ఏంటి చెప్పండి, ఇదే పెద్ద సమస్య. అంటే జనుల యొక్క మనసు దేని మీద ఉంది ఇప్పుడు? తినడం త్రాగడం, అది బాగానే పెడదాం. రెండోది ఏంటి చెప్పండి, పెళ్లికి ఇచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం. ఒకప్పుడు పెళ్లి అంటే ఏంటో మనకు తెలిసేది కాదు. ఏమండి, పెళ్లి అంటే చాలా సింపుల్గా జరిగేది. ఇప్పుడు ఎవరు మన చిన్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకునేవారు బాగా ఆర్భాటంగా. కానీ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, డబ్బు ఉందా లేదనే సమస్య కాదు. ఒక ఎకరం అమ్మాయిని ఏం చేయాలి, మా అమ్మాయి పెళ్లి ఘనంగా, ఉన్న ఇల్లు తాకట్టు పెట్టేది ఏం చేయాలి, మా అబ్బాయి పెళ్లి ఘనంగా. అంటే మనుషుల యొక్క మనసు దేని మీద ఉందో చెప్పండి, డబ్బు ఖర్చు పెట్టైనా అప్పు తెచ్చైనా ఏం చేయాలి, మా కాలనీ 10 కాసులు బంగారం, మా అమ్మాయికి ఎన్ని లక్షలు కట్నం ఇవ్వాలి, ఒక 10 లక్షలు కట్నం అయినా అప్పు అయిపోయినా పర్వాలేదు, ఇల్లు తాకట్టు పెట్టినా పర్వాలేదు, పొలం అమ్ముడైపోయినా పర్వాలేదు, ముందేం చేయాలి చెప్పండి, పెళ్లి చేయాలి, అందరినీ పిలవాలి. ఏమండి, ప్రధాన ఉద్దేశం దేని మీద ఉండిపోయింది చెప్పండి, దీని మీదే. మ్యారేజ్ బ్యూరో అని ఇప్పుడు అదొక వ్యాపారం అయిపోయింది. ఇంతకుముందు అటువంటి వ్యాపారాలు లేవు. ఒక పెళ్లి కుదిరిస్తే ఇప్పుడు కమిషన్ ఎంత చెప్పండి, 10 లక్షలు కట్టడం అనుకోండి, కమిషన్ ఎంత చెప్పలే మీకు తెలియదా? కట్నం 10 లక్షలు అనుకోండి, కమిషన్ ఎంత కుదిర్చడానికి 10,000. తెలుసా మీకు? మీరు ఎవరికి దేవుడికి స్తోత్రం. అంటే ఈ పెళ్లికి ఇచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు ఇది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. అంటే మనుషుల యొక్క మనస్సు, వారి యొక్క ఆలోచనలు ప్రధానంగా దేని మీద ఉన్నాయి చూడండి. ఏదైతే ప్రధానంగా ఉన్నాయో అయ్యే డెవలప్ అయిపోతున్నాయి. అందుకే రెస్టారెంట్లు, అందుకే హోటళ్ళు, అందుకే మ్యారేజ్ బ్యూరోలు, అందుకే ఫంక్షన్ హాల్. చిన్నప్పుడు ఇంటి ముందు పందిరేసి తూతు మంత్రంగా ఇచ్చేసారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ ఎన్నున్నా సరిపోవట్లేదు. ఏమండి, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్, సినిమా హాల్ కూడా ఏమైపోయినాయి, ఫంక్షన్ హాల్ అయిపోయినాయి. ఎలా పెళ్లి ఎక్కడ చేస్తున్నారా అంటే ఫంక్షన్ హాల్ లో చెప్పవలసి వస్తుంది. ఇంటికాడ అంటే నామోషి, ఇంటి ముందంటే నామోషి. పెళ్లి అంటే ఇప్పుడు ఎక్కడ చేయాలి, పెళ్లి అంటే ఎక్కడ చేయాలి చెప్పండి, ఫంక్షన్ హాల్లోనే చేయాలి. పెళ్లి ఏంటి, బర్త్డే ఫంక్షన్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు చిన్నప్పుడు బర్త్డే ఫంక్షన్లే ఉండేవి కదా. ఇప్పుడు ఏం చెప్పండి, బర్త్డే ఫంక్షన్ కూడా ఎక్కడ చేయాలి, ఫంక్షన్ హాల్లోనే చేయాలి. అంటే మనుషులు తినడానికి, త్రాగడానికి, పెళ్లికి ఇచ్చుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి దీని మీదే మనస్సు నిలుపుతున్నారు. అంటే నోవాహు దినములలో జలప్రలయం రాకముందు ఏ విధంగా జరిగిందో, ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి. ఇది ఒక సూచన. అయితే కింద ఏమంటున్నాడు, లోతు దినాల గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, లోతు దినాల్లో సొదొమ గొమొరాని దేవుడు అగ్ని గంధకములతో కురిసి వారందరినీ నాశనం చేయకముందు వారు ఎలా ఉన్నారట, జనులు తినచ్చు, త్రాగొచ్చు, కొనొచ్చు, అమ్మొచ్చు, నాటు నాటొచ్చు, ఇంట్లో కట్టొచ్చు,
ఉంది. ఏమండి, నోవాహు దినములో జరిగింది అదే ఇక్కడ కూడా జరుగుతుంది. జరుగుతుంది లోతు సొదొమను విడిచి వెళ్ళిపోయి వెళ్ళకపోక ముందు దేవుడు సొదొమను అగ్ని గంధకములతో కాల్చి వారి నాశనం చేయకముందు అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అంటే వారు కూడా తినడం త్రాగడం మీదే మనసు పెట్టారు. నోవాహు కాలం ఉన్న ప్రజల కంటే వీళ్ళు 2 ఆకులు ఎక్కువే తిన్నారు, 2 డిగ్రీలు ఎక్కువే చేశారు. ఏం చేశారు వీళ్ళు? వారు రెస్టారెంట్తో మ్యారేజ్ బ్యూరోలతో ఊరుకుంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? రియల్ ఎస్టేట్ మొదలెట్టారు. ఏం మొదలెట్టారు చెప్పండి? రియల్ ఎస్టేట్ అంటే అర్థం ఏం చెప్పండి? రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? పొలాలు అమ్మడం, స్థలాలు అమ్మడం, పొలాలు అమ్మడం. ఏంటి దీన్ని ఏమంటారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. ఇప్పుడు నారు నాచుచు ఇల్లు కట్టుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది. ఏమండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది, అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు మన సుభద్ర పొలంలోనే మా పొలం మీదకి వెళ్తే ఏమండి, ఎందుకు మాకున్న పొలమే కొద్ది పొలం పండేది, కొద్ది పొలము పండేది కాదు. కారణం ఏంటి? నీళ్లు ఉండేవి కాదు. నీళ్లు సరిపోక కొంత పండేది కాదు, భూమి సరిగా లేక కొంత పండేది కాదు. మెయిన్ కారణం ఏంటంటే నీళ్లు సరిపోక. కానీ ఇప్పుడు మనం అందరికీ తెలుసు కదా, పక్కెడితే పంటల భూమి అంటూ ఒకప్పుడు బీడు భూములుగా ఉండే, ఇప్పుడు ఏమైపోయింది? ఖాళీ భూమి అనేదే కనబడలేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఈ పక్కకి వెళ్ళినా ఈ పక్కకి వెళ్ళినా అన్ని ఖాళీ బూడు భూములే, బీడు భూములే కనిపించాయి. ఇప్పుడు ఎటు చూడండి, ఖాళీ బీడు భూమి అనేదే కనిపించట్లా. ఖాళీగా భూమిని ఎవరు ఉంచట్లా. అవసరమైతే 500 వేస్తున్నారు, 600 వేస్తున్నారు, 700 వేస్తున్నారు, 800 అడుగులు బోర్లు వేసి కింద ఉన్న వేడి నీళ్ళు కూడా పైకి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? పంట పండిస్తున్నారు. కాబట్టి ఖాళీగా భూమిని ఎక్కడ ఉంచట్లేదు. అంతగా వ్యవసాయం డెవలప్ అయిపోతుంది. ఏం పండిస్తున్నారా, ఏమవుతుందా తర్వాత విషయం. అది ఎంత క్వాలిటీగా ఉంటుందా, ఎంత నాణ్యంగా ఉంటుందా, అది తింటే ఆరోగ్యాలు బాగుంటుందా అనేది తర్వాత విషయం. కాబట్టి అది మన అంత నమ్మకం లేని పరిస్థితులు. కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే, ప్రస్తుతము లోతు దినములో ఎలాగైతే ఉందో సొదొమకు కాల్చి వేయకముందు ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. రెస్టారెంట్లు, అట్లాగే రియల్ ఎస్టేట్, అట్లాగే అగ్రికల్చర్. ఇంకోటి ఏంటి చెప్పండి? ఇంకోటి ఏమన్నాడు? ఇల్లు కట్టుచు ఉంది. ఏమండి, ఇప్పుడు అంతా ఏం చెప్పండి? ఇల్లు కట్టకపోతే ఇల్లు ఏమంటుంది? వెళ్ళిపోతుంది అంటుంది. ఏమంటుంది చెప్పండి? ఇల్లు కట్టకపోతే రెస్టారెంట్కి తీసుకెళ్ళాలంటే ఒక అందం. ఈ వారం కాకపోతే వచ్చే వారం తీసుకెళ్తారు అనుకోండి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే అక్కడికి ఎప్పుడు అప్పు చేయాలి? ఇప్పుడు ఆ పక్కన ఆవిడకి బిల్డింగ్ ఉంది, మనకేమో పెళ్లి పిల్లలు ఉంది. అదే పెళ్లి పిల్లలు సరిపెట్టుకుందామంటే మన మనసేమో ఒప్పుకునే పరిస్థితి. ఏం చేయాలి? అలా తాకట్టైనా ఆ ఇంటికంటే పెద్దలు మనము కట్టాలి. ఏమండి, డబ్బులు కట్టుకుంటే తప్పేం కాదు. ఏమండి, కట్టుకోమని కాదు దీని అర్థం. డబ్బులు ఉంటే కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పెళ్లి చేసుకోవచ్చు, తినవచ్చు, తాగవచ్చు, తప్పే కాదు. కానీ ప్రధాన ఉద్దేశం దేని మీద ఉందంటే దీని మీద ఉంది. మనసంతా దేని మీద ఉందంటే, విచారం అంతా దేని మీద ఉందంటే, దిగులంతా దేని మీద ఉందంటే వీటి మీదే. అసలు ఎవరి మీద ఉండాలి? మనసు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద, దేవుని సంగతుల మీద, దేవుని రాకడ మీద, దేవుని రాజ్యం మీద ఉండాలి. అలా కాకుండా మనసంతా ఎక్కడుంది అంటే వీటి మీద ఉన్నాయి. నోవాహు దినములో ప్రజలు ఎట్లా ఉన్నారో, లోతు దినములో ప్రజలు ఎట్లా ఉన్నారో, ప్రస్తుతంలో ప్రజలు అట్లాగే ఉన్నారు. క్లుప్తంగా వేరొక సూచన కూడా చెప్తాను చూడండి. భౌగోళిక పరిస్థితులు మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనం సిద్ధపడాలి కదా. సిద్ధపడాలంటే ఎందుకు తెలుసుకోవాలి. ఏమంటే లేదు అంటే ఇప్పుడు ప్రభు వస్తారులే అప్పుడు సిద్ధపడదామని అనుకున్నాం అనుకోండి, గొడవ పడే ప్రమాదం ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. యేసు వారితో ఇట్లనెను, ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకొని అనేకులు నా పేరును వచ్చి నేనే క్రీస్తునని చెప్పి
పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోతున్నారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతకు వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదములకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లాలను అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమాతలను ప్రకటింపబడును. అది తరువాత అంతము వచ్చి దేవునికి స్తోత్రం. ఇందులో చాలా సూచనలు చెప్పబడ్డాయి. యేసు ప్రభు రాకడకి ముందు, అంటే యేసు ప్రభు రాకడ సమీపంగానే ఉంది అని తెలియజేయడానికి ముందు జరిగే సూచనలు ప్రధానంగా చెప్పబడ్డాయి. నాకు పేర్లు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, ఎక్కువ వివరించను. ఒకటి ఏంటి అంటే యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటాము. అంతేకాదు యుద్ధాల గురించి వింటాము. ఏమిటని చెప్పండి? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటాము. ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇటు చూచిన యుద్ధ వాతావరణమే అందుకుంది. ఏమంటే యెరూషలేమును కేంద్రంగా చేసుకునే కొన్ని దేశాలు, అమెరికాని కేంద్రంగా చేసుకునే కొన్ని దేశాలు, మన భారతదేశాన్ని కేంద్రంగా చేసుకునే ఒక దేశం, అట్లాగా కొన్ని దేశాలను కేంద్రంగా చేసుకుని దేనికి సిద్ధంగా ఉన్నాయి? యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ యుద్ధానికి ఏమంటే కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతాదేమో అనిపించే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అటువంటి సమాచారాలు వినబడుతున్నాయి. అంటే యేసు ప్రభు చెప్పిన మొదటి సూచన మన కాలంలోనే, మన మధ్యలోనే జరుగుతుంది. ఎప్పుడు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. రెండో సూచన ఏంటి అంటే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ఒక దేశంలో, ఆ దేశంలో ప్రజలు ఏం చేస్తారంట? ప్రభుత్వం మీద తిరగబడతారు. ప్రభుత్వం మీదకి జనం, జనం మీదకి ప్రభుత్వం, రాజ్యం మీదకి రాజ్యం. ఇటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ఎక్కువ కనబడుతున్నాయి. గత 2025 సంవత్సరానికి ముందుగా ఈ పరిస్థితులు లేవు. ఈ 2025 సంవత్సరంలోనే ఈ జనం మీదకి జనం లేగడం, రాజ్యం మీదకి రాజ్యం లేగడం. మన దేశంలోనే కాదు, పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఇటువంటి కలవరం మొదలైంది, ఇటువంటి తిరుగుబాటు మొదలైంది. అంటే యేసు ప్రభు చెప్పిన ప్రవచనము యొక్క వాక్కు మన కాలంలోనే నెరవేరుతుంది. జాగ్రత్త. మూడవదిగా అక్కడక్కడ ఏం జరుగుతాయంట? కరువులు, భూకంపాలు. మనకి ఇక్కడ అంతా లేవు కానీ కరువులు కొన్ని దేశాలకు వెళ్తేనండి కరువు ఏ విధంగా ఉంది అంటే కనీసం మంచినీరు తాగడానికి కూడా సరైన నీళ్లు లేవు, దాహం తీర్చుకోవడానికి కూడా సరైన నీళ్లు దొరకని పరిస్థితి. నీళ్లు తాగడానికి సరిగా నీళ్లు లేక, తినడానికి సరిగా ఆహారం లేక చిన్నపిల్లలు సైతం ఎండిపోయి ఎముకలు బయటకు వచ్చే పరిస్థితులు. అటువంటి పరిస్థితులు చాలా దేశాల్లో ఉన్నాయి. అటువంటి కరువులు చాలా దేశాలు అనుభవిస్తున్నాయి. అది పక్కన పెడితే భూకంపాలు. ఈ 2025 సంవత్సరంలోనే భూకంపాలు, కొన్ని వేల భూకంపాలు వచ్చినాయని మీరు నమ్ముతారా? ఈ 2025 సంవత్సరానికి ముందు ఎప్పుడు కూడా అన్ని భూకంపాలు రాలేదు, ఏ సంవత్సరం కూడా. ఈ 2025 సంవత్సరంలోనే గడిచిన మే నెల, ఏప్రిల్ నెల, జూన్, జూలై, ఆగస్టు ఈ నెలలో కొన్ని వేల భూకంపాలు వచ్చినాయి అంట. తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని ఏమో బయటకు కనపడతాయి, కొన్ని బయటకు కనిపించడం, కృష్ణ మీద కనపడతాయి. అట్లా కొన్ని వేల భూకంపాలు వచ్చినాయి. అంతేకాదు భూకంపం వచ్చిన ప్రతి భూకంపం ఎలా ఉంటుంది అంటే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు అంత తీవ్రత ఉండేది కాదు, తీవ్రతని అంకెళ్ళు కొలుస్తారు. ఇంతకుముందు భూకంపాలు వస్తే ఎంత తీవ్రత ఉండేది అంటే 4 తీవ్రత ఉండేది, 4 కంటే ఎక్కువ ఉండేవి కాదు.
కానీ ఈ సంవత్సరం వచ్చిన భూకంపము ప్రతిదీ కూడా ఎంత తీవ్రతలో ఉంది అంటే 6 నుంచి పైకి 6, 7, 8 ఇటువంటి తీవ్రత. ఈ 6, 7, 8 తీవ్రత అంటే చాలా పెద్ద తీవ్రత. భవనాలు కదిలిపోతాయి. ఎవరి కొన్ని చోట్ల అయితే ఆగస్టులో ఒక పెద్ద భవనమే కూలిపోయింది ఆ తీవ్రతకి. అంటే యేసు ప్రభు చెప్పిన ఈ ప్రవచనం, ఈ మాట కూడా, ఈ సూచన కూడా మనమున్న కాలంలోనే జరుగుతుంది. బీ కేర్ఫుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? ఒకసారి అర్థమవుతున్నాయండి? మాకు భయం వేస్తుంది. నిజమే, జాగ్రత్త పడాలన్న వాళ్ళు చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ముందు కొద్దిగానే వచ్చినాయి అంటే కొద్ది మందికే అర్థమవుతున్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ముందు 2-4 కొట్టారు, వాళ్ళు కొట్టారు కాబట్టి మనం కూడా తెగ కొట్టాలి. దేవుడి మహిమ కలుగుతుంది అక్క. ఓకే, మిగతా కూడా చూడండి. ఆ తర్వాత ఏమండి, క్రైస్తవులు అయిన వారిని ఏం చేస్తారంటే శ్రమలు పాలు చేసి చంపుతారు, అనేక మంది ద్వేషించబడతారు. అటువంటి పరిస్థితులు కూడా మరి ఈ సంవత్సరంలోనే మనకి ఇది కనపడ్డాయి. తర్వాత అబద్ధ ప్రవక్తలు అనేకులు వస్తారు. ఏమండి, ఆల్రెడీ మన నవజార్లో కూడా చాలా మంది ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. ఏమండి, అంటే అబద్ధ ప్రవక్తలు అంటే దేవుడి వాక్యాన్ని తప్పుగా బోధించేవారు. మేము తెలుసుకునే సత్యం, మేము చెప్పుకునే సత్యం, మీరు నమ్మేది, మీరు పట్టుకున్న బైబిల్, మన బైబిలే వాళ్ళు పట్టుకుంటారు, మన బైబిల్లోనే వాళ్ళు చదువుతారు. కానీ ఏమంటారు అంటే యేసుక్రీస్తుని నమ్మకూడదు అంటారు, యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించకూడదు అంటారు, తండ్రే దేవుడు అంటారు. చాలా విభిన్నాలుగా, చాలా రీతులుగా కొన్ని అబద్ధ బోధలు వచ్చాయి. కాబట్టి అవి మన మధ్యలో కూడా ఉన్నాయి. వాటికి అటువంటి ప్రశ్నకి దగ్గరలోకి వచ్చినప్పుడు జాగ్రత్త. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఎవరి దగ్గరికి తీసుకురండి, మీ పాస్టర్ దగ్గరికి తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టండి. అంతే తప్ప వారు చెప్పే మాటలు నమ్మకం. తర్వాత అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారు. ఏమవుతుంది చెప్పండి? అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమవుతుందంట? చల్లారిపోతాడు. ఏమండి, ఏం విస్తరిస్తుంది? అక్రమం విస్తరిస్తుంది. అక్రమం అంటే నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఏమండి, మన ఊరిలోనే చాలా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎందుకు, మన పక్క ఊరిలోనే చాలా జరుగుతున్నాయి. ఇక దానికి వివరించడానికి మీకే మంచి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మీకు చెప్పక్క లేకుండానే మీకు మంచి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఏంటది? అక్రమము ఎంత విస్తరిస్తుందో, అక్రమంగా ఎంతమంది నడుచుకుంటున్నారో. ఏమండి, దానివల్ల ఏమవుతుందంటే ప్రేమ చల్లారిపోతుంది. దాని గురించి ఏమవుతుంది అంటే ఒకరినొకరు హత్య చేసుకునే పరిస్థితి. రీసెంట్గా ఒక న్యూస్ చదివాను. ఒక ఆయన పక్కింటి పిల్లల్ని కొద్దిని చంపేయడం. ఒక ఆయన పక్కింటి సొంత పిల్లలు కాదు, ఎవరిని, పక్కింటి పిల్లల్ని ఏం చేశారు చెప్పండి? కొద్దిని చంపేశారు. 4 సంవత్సరాలు అంతా ఉంటాయి. కారణం ఏంటి అంటే వీళ్ళ భార్య వెళ్ళిపోయింది, మనోడు వదిలిపెట్టేసి. ఎందుకు వెళ్ళిపోయింది తెలియదు. ఏమండి, దానికి కారణం ఎవరు అని అనుకున్నాడంటే దానికి కారణం మా పక్కింటి ఆవిడ వల్లే ఏమైంది, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి. ఏమండి, ఆ యొక్క కుటుంబంలో నా పిల్లని ఆవిడ యొక్క చంటి బిడ్డను 3 సంవత్సరాల బాబుని గొంతు నుంచి చంపేసిన పరిస్థితి. పక్కింటి వాళ్ళు ఏంటి, సొంత కుటుంబాలనే పిల్లల్ని చంపేసుకుంటున్నారు, భార్యలను చంపేసుకుంటున్నారు, భర్తలను చంపేస్తున్నారు. కారణం ఏంటి? భార్య భర్తల బంధం ఎటువంటి బంధం చెప్పండి? జన్మ జన్మల ఏ బంధం చెప్పండి? జన్మ జన్మల బంధం. ఉంటుందా బంధం? పెళ్ళైన తెల్లారి 7వ రోజు ఏమైపోతుంది బంధం? ఏమంటే 7 అడుగులు కాస్త ఏమైపోతున్నాయి? వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంటి? ప్రేమ చల్లారిపోతుంది. ఆ తర్వాత ఇంకేమున్నాయి? అంతేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతం వరకు ఎవరు, అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడకు ముందు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంట? సహనంతో, ఓర్పుతో, ఓపికతో
ఉండాలి. ముందు సహించినప్పుడు ఏమవుతాం? తప్పనిసరిగా రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతాం, రక్షించబడి దేవుని రాజ్యంలోకి మనము చేరుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ సూచనలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఈ మాట మనం చదువుకుని మనం ముగింపులోకి వచ్చేద్దాం. చూడండి 33వ వచనం, 24వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. నాతో పడి మాట చెప్పండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. ఇప్పుడు వరకు చెప్పిన సంగతులు ఏవైతే ఉన్నాయో ఎన్ని జరుగుట ఎవరు చూస్తున్నాము? మనం చూస్తున్నామా? ఇప్పుడు నేను చెప్పినవి మీరు చూస్తున్నారా? కాబట్టి మనం అందరం చూస్తున్నాం. అంటే ఇది చూసినప్పుడు ఏం తెలుసుకోవాలంట? ఆయన సమీపంగా ఉన్నాడు. అదిగో గుమ్మం దగ్గరే, ద్వారం దగ్గరే ఆయన సిద్ధంగా ఉన్నాడు రావడానికి. నేడు రేపు ప్రభు యేసు క్రీస్తు ఆయన మేఘారుడై రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన రాజ్య నివాసులమైన మనము సిద్ధపడాలి. మనతో ఉన్న వారిని ఒకసారి హెచ్కేల్ గ్రంథం ఆ మాట చదువుకుందాం. చూడండి 31వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. నా మాట అర్థమైంది కదా? మనందరం ఏమో చెప్పండి, సిద్ధపడవలసిన సమయం. మీరు మాత్రమే సిద్ధపడడం కాదు, మీతో పాటు మీ కుటుంబాన్ని సిద్ధపరచాలి. మీ కుటుంబాన్ని మాత్రమే కాదు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ సంఘంలో ఉన్న కొన్ని సహోదరులను మీరు ఏం చేయాలి? సిద్ధపరచాలి. అది ఒక కేవలం సేవకుని పని మాత్రమే కాదు, అది సంఘం అందరికీ దేవుడిచ్చిన పని. నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడుతూ దేవుని రాకడ కొరకు మిగతా వారిని కూడా సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా సిద్ధపడాలి అంటే ఒక మాటలో చెప్పి నా మాట ముగిస్తాను, ముందుకెళ్ళను. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి చెప్పండి? ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి. ప్రకటన గ్రంథం చివరిలో మాట ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను. ఆమేన్. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ఏమండి? ఈ ప్రార్థన ప్రతిరోజు చేయాలి. యేసయ్య మీరు త్వరగా రండి యేసయ్య. అయ్యా మీరు రాకడలో ఎత్తపడే వారికి మేము ఉండాలి యేసయ్య. మీరు రాకడలో ఎత్తపడే కుటుంబంగా మేము ఉండాలి యేసయ్య. మీరు రాకడలో ఎత్తపడే సంఘముగా మేము ఉండాలి యేసయ్య అని చెప్పి ప్రతిరోజు ప్రభు రాకడ కొరకు మీ సిద్ధపడ కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. అదే సమయంలో మీ దోషాలు, అపరాధాలు ఏమైనా ఉంటే వాటిని ప్రభు ఎదుట ఒప్పుకొని పాపానికి దూరంగా ఉండాలి. అపవానికి ఎక్కడ అవకాశం ఇవ్వని ఇవ్వద్దు. ఒకవేళ మీరు పాపానికి అవకాశం ఇచ్చి పాపం చేస్తుండగానే ప్రభు రాకడ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మీ దెబ్బలో ఎవరు తప్పించలేదు. ఏమండి? కాబట్టి పాపానికి అవకాశం ఇవ్వద్దు. దేవునికి భయపడదాం, దేవుని కృప మీద ఆధారపడదాం, దేవుని కృప మీద ఆదుకుందాం. ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా ప్రభు రాకడ కొరకు ప్రార్థన చేస్తూ సిద్ధపాటు కలిగి ఉందాం. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి అటువంటి కృప ముందుకు నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న మాటలో చిన్న ప్రార్థన చేసుకుందాం.